హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. ఈరోజు BB8లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే నామినేషన్స్ ఏంటంటే ఈసారి డిఫరెంట్గా జరిగాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చేసి వీళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. ఇలా ఫస్ట్ వచ్చింది ఎవరంటే సోనియా అక్క వచ్చింది. సోనియా అక్క వచ్చేసి డైరెక్ట్ ఫస్ట్ నామినేట్ చేసింది ప్రేరణని. ప్రేరణకు చెప్పిన రీజన్స్ ఏంటంటే, నువ్వు మెగా చీప్గా ఉన్నప్పుడు అందరికీ వర్క్ షేర్ చేస్తూ గౌతమ్ని చాలా టార్చర్ పెట్టావు, అది నాకు నచ్చలేదు. అలాగే నీ బిహేవియర్ కూడా బాగుండడం లేదు, అందరినీ చీప్గా చూస్తున్నావని రీజన్ చెప్పి నామినేట్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ నామినేషన్ నిఖిల్ని చేసింది. నా పెద్ద కొడుకు అంటూనే నిఖిల్కి గట్టిగా రాడ్ దించేసింది. నువ్వు అసలు హౌస్లో నామినేషన్స్లో చెప్పే రీజన్స్ అసలు నాకేం నచ్చట్లేదు, సిల్లీ రీజన్స్కి నామినేట్ చేస్తున్నావు. అలాగే యష్మి అండ్ గౌతమ్ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ చేయడం వల్ల నీకే బ్యాడ్ అయ్యింది అన్నట్టుగా చెప్పింది. ఈ రీజన్స్ చెప్పి గౌతమ్ని నిఖిల్ని నామినేట్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ వచ్చేసి ఎవరు వచ్చారంటే బేబక్క వచ్చింది. బేబక్క వచ్చేసి పృథ్వీని అండ్ నిఖిల్ని నామినేట్ చేయడం జరిగింది. ఈమె ప్యూర్లీ రివెంజ్ నామినేషన్ చేసింది. అప్పుడు ఆమె ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోవడం వల్ల ఆమెకు నామినేట్ చేసే అవకాశం రాకపోవడం వల్ల ఇప్పుడు నామినేట్ చేసిందేమో తెలియదు. కానీ పృథ్వీకి వచ్చేసి నువ్వు నామినేట్ చేసావు, నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, సేమ్ రీజన్ అదే. నువ్వు లావుగా ఉన్నావు, అదే రీజన్తో నువ్వు నామినేట్ చేసావు, ఇప్పుడు నువ్వేం పర్ఫార్మెన్స్ చేయట్లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను రీజన్ చెప్పింది. అలా నిఖిల్కి వచ్చేసి నువ్వు ఆ కుక్కర్ విషయంలో నాకు సపోర్ట్ చేయలేదు, అందుకే నేను బయట ఉన్నాను, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేసి ఎవరు వచ్చారు, మన శేఖర్ భాష వచ్చారు. శేఖర్ భాష పాయింట్స్ మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయి. అతను సుత్తి లేకుండా స్ట్రేట్గా చెప్పేశాడు. అతను ఎవరిని నామినేట్ చేశారంటే మన యష్మి అండ్ ప్రేరణని. ప్రేరణకు వచ్చేసి నువ్వు మనుషుల్ని చాలా చీప్గా చూస్తున్నావు, అది నీకే బ్యాడ్ అవుతుంది, అందరినీ కొంచెం గౌరవించి మాట్లాడు అని సాఫ్ట్గా చెప్పాడు. అలాగే యష్మికి వచ్చేసి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు నలుగురు కలిసి గ్రూప్ గేమ్ ఆడడం వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది, విన్నర్ అవ్వాల్సిన వాళ్ళు కూడా విన్నర్ కాలేకపోతున్నారు అనే సెన్స్లో చెప్పాడు. ఆ తర్వాత రేపు వచ్చేసి మన మణికంఠ, తర్వాత ఎవరు ఇంకొకరు ఆదిత్య ఓం, నైనిక, నెక్స్ట్ వచ్చేసి సీత, వీళ్ళ నలుగురు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో రాబోతున్నారు. ఇలా ఈ నామినేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ నామినేషన్స్లోకి వచ్చింది ఎవరంటే మొత్తం 5 వచ్చారు. ఫస్ట్ వచ్చేసి నిఖిల్, తర్వాత నబీలు, పృథ్వీ, ప్రేరణ, యష్మి. టోటల్ కన్నడ బ్యాచ్ ఈసారి నామినేషన్లో ఉంది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్లో పృథ్వీ అండ్ యష్మి ఎగిరిపోవడం ఖాయం. ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం నిఖిల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు, తర్వాత ప్రేరణ, తర్వాత నబీల్, తర్వాత యష్మి, తర్వాత పృథ్వీ. వీళ్ళు 5 ఈ పొజిషన్లో ఉన్నారు. నాకు తెలిసి ఈ వారం పృథ్వీ అండ్ యష్మిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావడం చాలా ఖచ్చితమైన విషయం. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.